మంచి కథ చెప్పుకుందామా? ఈరోజు కథ పేరు కోతి పశ్చాత్తాపం. టాంబో, జూబీ అనే 2 కోతులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే చెట్టు మీద పుట్టారు, ఒకే తీగల మీద ఆడుకున్నారు, అడవిలో ఒకే చోట పెరిగారు కూడా. టాంబో ఎప్పుడు ఉరకలేసే రకం. తన సత్తా చూపించాలని చాలా తపన పడేవాడు. జూబీ మాత్రం అలా కాదు. నెమ్మదిగా ఉండేవాడు, ఎక్కువగా వినేవాడు. కానీ ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం అందులో చాలా విషయం ఉండేది. అలా ఎండాకాలం వచ్చింది. అడవిలో మిగతా జంతువులన్నీ ఉంటాయి కదా, అందులో పెద్దలు ఉన్నారనమాట. అడవి పెద్దలు అంటే అడవికి లీడర్స్లా అన్నమాట. వాళ్ళు ఆ జంతువులు వచ్చి మనం రకరకాల పండ్లన్నిటినీ అడవిలో నుంచి సేకరించుకుని రావాలి అని ప్రకటించారు. ఎవరు మంచి పండు తెస్తారో చూడాలి అనేసి అన్నారన్నమాట. అందరూ తాము కనుక్కున్నది బెస్ట్ పండు తీసుకొని రావాలి అనుకున్నారన్నమాట. పోటీ అని చెప్పలేదు, కానీ అందరికీ తెలుసు అది పోటీయే అని. ఎవరు గొప్ప పండు తెస్తే వాళ్ళకి ఎక్కువ గౌరవం, అభినందనలు దక్కుతాయి. టాంబోకి ఈ అవకాశం వదలటం అస్సలు ఇష్టం లేదు. పైగా ఆ సీజన్లో ఎండ వల్ల చాలా చెట్లు పండ్లు లేకుండా అయిపోయాయి. అందుకని టాంబోగాడు దొరికినవన్నీ పాక్షికంగా మగ్గిన అరటిపళ్ళు, జామ పళ్ళు మాత్రమే, అంటే సగమే అన్నమాట, సగమే పండాయి. కానీ జూబీ మాత్రం అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ గట్టు మీద చెట్టెక్కి ఎవ్వరూ ఊహించినంతగా ఒక బూడిద రంగు పండు, అది కూడా గట్టిగా ఉన్న పండు తెచ్చాడు. చాలా రోజుల తర్వాత అలాంటి పండుని చూశారు అక్కడ. టాంబో ఆ పండుని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అమ్మో, ఈ పండు ఎంత బాగుందో! నేనన్నీ సగం పండిన పళ్ళు, జాంపళ్ళు, అరటిపళ్ళు మాత్రమే తెచ్చాను. ఇది మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి వాడు టాంబోగాడు ఆలోచనలో పడ్డాడు. జూబీకి మాత్రం ఈ గొడవలు ఏవి పట్టవు. వాడికి పేరు, ప్రశంసలు అవసరం లేదు. ఈ పండు రేపటికి తీసుకెళ్తే సాయంత్రం తిరిగి ఇచ్చేస్తా. ఒక్క పండేంటి అలా వాడు ఆ పండుని టాంబో దగ్గర నుంచి తీసేసుకున్నాడు. ఎవరు? టాంబోగాడు. మరుసటి రోజు జూబీ తన పండు కనిపించకపోవడంతో కొంచెం తికమక పడ్డాడు. కానీ ఏమీ అనలేదు. కాస్త వెతికి అయ్యో ఇది కనిపించట్లేదే అనేసి తర్వాత తన దగ్గరున్న అరటిపళ్ళని పట్టుకుని వెళ్ళాడు. టాంబో మాత్రం ఆ కొత్త పండుని, బూడిద రంగు ఉన్న పండుని జంతువుల్లో ఉన్న పెద్దలకి చూపించాడు. అప్పుడు ఆ జంతువులన్నీ చాలా మెచ్చుకున్నాయి. అమ్మో, ఇది ఎంత పెద్ద పండు, ఎంత బాగుంది, ఎప్పుడూ చూడలేదు, బాగా కనిపెట్టావు, బాగా తెచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అని వాళ్ళందరూ బాగా మెచ్చేసుకున్నారనమాట. అప్పుడు టాంబో మాత్రం కొంచెం సైలెంట్ అయిపోయాడు. అవన్నీ మెచ్చుకోవడం అవన్నీ కొంచెం ఏదోగా అనిపించింది. అప్పుడు జూబీని చూశాడు. జూబీ ఏమో దూరంగా ఉన్నాడు. వాడి మొహం ప్రశాంతంగా ఉంది. అయినా కూడా ఇద్దరు ఇంటికి కలిసి నడిచే వెళ్ళారు, మౌనంగా వెళ్ళారు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. వాళ్ళ మధ్య సరదా నవ్వులు ఆగిపోయాయి, ఆటలు ఆగిపోయాయి. జూబీ మాత్రం ఇంకా పలకరిస్తూనే ఉన్నాడు. తను తెచ్చుకున్న ఆహారాన్ని టాంబోతో పంచుకుంటూనే ఉన్నాడు, సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఏదో చెప్పని గీత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిందనమాట. టాంబోకి మాటలో అది తెలిసేది. వాడు పండు తిరిగి ఇవ్వాలని లేదా నిజం చెప్పాలని ఆలోచించాడు. కానీ ఏం చేయలేకుండానే నెలలు గడిచిపోయాయి. తర్వాత ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చేసింది.
నది ఒడ్డంతా ఉప్పొంగింది. ఒకరోజు ఉదయం జూబీ అక్కడ నది దగ్గర ఇంకో జంతువుని రక్షించడానికి నది ఒడ్డుకు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి తిరిగి రాలేదన్నమాట. అప్పుడు టాంబో ఆలోచించకుండా జూబీ కోసం పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నీళ్ళ ఒడ్డుకు చేరేసరికి జూబీ అక్కడ ఒక కొమ్మ పట్టుకుని బురదలో ఇరుక్కుని అలా నీళ్లు వేగంగా వెళ్తూ ఉంటే ఆ కొమ్మ అలా ఊగుతూ ఉంటే అక్కడ చూశాడు టాంబో జూబీని. అక్కడ ఎవ్వరూ జనం లేరు. ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారు. అందులో జూబీ చాలా ఇబ్బందిలో ఉన్నాడు. టాంబో ఒక పొడవైన కర్ర తీసుకుని నీళ్ల అంచుకు వెళ్ళి దాన్ని చెట్టుపైకి ఒక్కసారి చాచాడు. అప్పుడు వదలకుండా అలాగే పట్టుకుని ఓపికతో అలాగే పట్టుకుని ఉంటే జూబీ ఆ కర్రను పట్టుకుని ఆ చెట్టు మించి మెల్లిగా ఒడ్డు మీదకి వచ్చాడు. అలా టాంబో జూబీని రక్షించాడనమాట. ఇద్దరు కోతులు తడి నేల మీద కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ పక్కపక్కనే కూర్చున్నారు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ టాంబో చివరికి చెప్పాడు, నేనే ఆ రోజు ఆ పండుని తీసుకున్నాను. అది ఒక్క పండు అనుకున్నా, కానీ దాని వెనుక ఉన్న విలువ నాకు తెలుసు అని చెప్పేసి. మొత్తానికి టాంబో జూబీతో నిజం చెప్పాడు. జూబీ వాడిని చాలాసేపు చూసి, నాకు తెలుసు అన్నాడు నెమ్మదిగా. కానీ నీవు తిరిగి వస్తావని కూడా తెలుసు. మళ్ళీ నువ్వు తిరిగి నాకు నిజం చెప్తావని కూడా తెలుసు అని జూబీ అన్నాడు టాంబోతో. ఆ తర్వాత మళ్ళీ ఆ విషయం వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళ మధ్య సైలెన్స్ మారింది. పూర్తిగా పాత రోజుల్లా కాకపోయినా నిజాయితీగా ఇద్దరు చక్కగా మళ్ళీ ఉన్నారన్నమాట. టాంబో మళ్ళీ ఎప్పుడూ పొగడ్తల కోసం పాకులాడలేదు. తనకి ముఖ్యమైనది దాదాపు కోల్పోయాడు కూడా. మెల్లిగా అలా విలువైన దాన్ని పోగొట్టుకోవడం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం మొదలెట్టాడు టాంబో. అలా వాళ్ళిద్దరూ మునుపట్లాగా లేకపోయినా ఏదో కోల్పోయినట్లుగా ఉండడం టాంబోకి బాగా అర్థమైంది. సో ఇందులో నీతి ఏంటంటే, కొన్ని తప్పులు మాటలతో సరిచేయడం అవ్వదన్నమాట. చేతలతో కాలంతో మెల్లిగా సరిచేసుకుంటూ వెళ్ళాలి టాంబోలాగా. అది విషయం. బాగుందా కథ?